హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత ఛానల్. మనకి శ్రావణ మాసం వస్తుంది కదండి. శ్రావణ మాసానికి మనము పూజ గది ఎలా క్లీన్ చేసుకోవాలో, నెక్స్ట్ ఫోటోలు అయ్యి ఎలా క్లీన్ చేసుకోవాలో వీడియో అయితే చేశానండి. ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఫొటోస్ అవన్నీ తీసుకొని ఒక క్లాత్ మీద అయితే వేసుకున్నాను. మనం డైరెక్ట్గా నేల మీద పెట్టకూడదండి. ఫోటోలు క్లాత్ మీద కానీ లేదంటే ఏదైనా పేట తీసుకొని పేట మీద పెట్టుకోవాలి. అష్టగంధ చందనం పేస్ట్ అయితే తీసుకున్నానండి. చాలా బాగుంటుందండి ఈ పేస్ట్. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇది పూజా షాపుల్లోని నెక్స్ట్ కిరాణా షాపులో అయితే దొరుకుతుందండి. తీసుకోండి కావాలి అనుకుంటే. నెక్స్ట్ ఏమో నేను ఒక బౌల్లో వాటర్ వేసుకొని తర్వాత ఏమో ఆ వాటర్లోనేమో గంగాజలం అయితే వేసుకొని చూపించిన విధంగా అయితే క్లీన్ చేసుకున్నాను. ఎలా అంటే ఆ వాటర్ వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ తడి క్లాత్లో ఆ వాటర్లోని ముంచేసి వాటర్ అంతా పిండేసి తడి క్లాత్తోని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ పొడి క్లాత్తోని బాగా క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే ఎక్కడైనా తడి ఉండిపోతే ఫోటోలు అయితే మనకి పాడైపోతాయి కదండి. అందుకోసం మళ్ళీ తడి క్లాత్తో తుడుచుకున్న తర్వాత మళ్ళీ పొడి క్లాత్తో తుడుచుకోవాలండి. అంటే చాలామందికి తెలియదు కదండి. తెలియలేని వాళ్ళ కోసం అయితే వీడియో అయితే చేశానండి. నెక్స్ట్ చూపించిన విధంగా ఎలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం క్లీన్ చేసుకున్న తర్వాత అష్టగంధం పేస్ట్ ఉంది కదండి. ఆ పేస్ట్ అయితే నేను స్టిక్స్తోనైతే పెడుతున్నాను. ఎయిర్ బడ్ స్టిక్స్తోనైతే పెట్టుకుంటున్నానండి. ఇలా అయితే నీట్గా వస్తుందని. ఇలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏమో మనము కుంకుమ అయితే చూపుని వేలుతోనైతే పెట్టకూడదండి. నేను చూపించిన విధంగా మనకి ఉంగరం వేలు ఉంటుంది కదండి, ఉంగరం వేలుతో పెట్టుకోవాలి. చూపుని వేలు అంటే ఎంగిలి వేలండి. ఆ చూపుని వేలు ఏంటంటే ఎంగిలి వేలు అనేసి అంటారు, పెద్దలు అయితే చెప్పేవారు. నాకైతే మా అమ్మమ్మ అయితే చెప్పిందండి. అందుకోసం మీకైతే చెప్తున్నానండి నేను కూడా. అందుకోసం మనం ఎప్పుడైనా సరే బొట్టన చూపుని వేలుతో ఎప్పుడు మనం పెట్టుకోకూడదు. మనము ఉంగరం వేలుతో మాత్రమే మనం కూడా బొట్టు పెట్టుకున్నప్పుడు కుంకుమ అలాగే పెట్టుకోవాలండి. మనం అలాగే ఫోటోలన్నీ ఈ విధంగా ఇలా క్లీన్ చేసుకొని తడి క్లాత్తో నెక్స్ట్ పొడి క్లాత్తో అయితే క్లీన్ చేసుకొని బొట్లు అయితే పెట్టుకుంటున్నామండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సూర్యభగవాన్ ఫోటో అండి. నేను మేడ మీద చేశాను కదండి. ఈ సూర్యభగవాన్ ఫోటో అయితే షార్ట్ వీడియో అయితే చాలా బాగా అయితే వెళ్ళిందండి. ఫస్ట్ వీడియో అయితే ఈ సూర్యభగవాన్ ఫోటో అయితే చాలా బాగా వెళ్ళిందండి. నెక్స్ట్ ఏమో ఫోటోలు అయితే అయిపోయి విగ్రహాలు అయితే ఇక ఆవుకైతే ఇలా క్లీన్ చేసుకొని ఆవుకు కూడా బొట్టు అయితే పెట్టుకుంటున్నానండి. మన ఇంట్లో కంపల్సరీగా ఆవు దూడ ఉంటే చాలా మంచిదండి. అలాగే మా అత్తగారు అయితే విగ్రహం తీసుకొచ్చారండి. శివుడు, పార్వతి, కుమారస్వామి, వినాయకుడిది అయితే తీసుకొచ్చారండి. విగ్రహం అయితే చాలా బాగుంటుంది. అలాగే సాయిబాబా ఫోటోవు, లక్ష్మీదేవి ఫోటోవు, వినాయకుడి ఫోటో, ఈ ఫొటోస్ అన్నిటికీ అయితే పెట్టేశానండి. అవైతే వెండివి. నెక్స్ట్ ఏమో ఈ విగ్రహాలకి కూడా ఇలాగే మనము చందనం పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ అయితే కుంకుమ అయితే పెట్టుకోవాలండి. మీరు ఇలా అష్టగంధం పేస్ట్ వాడతారా, లేదంటే పసుపు కలిపి పసుపు వాడతారా, లేదంటే చందనం ఉంటుంది కదండి పౌడర్ వాడతారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరేంటి వాడతారో కామెంట్ చేయండి. మా ఇంటి ఆపోజిట్ ఏంటంటే శివుడు పార్వతి టెంపుల్ అయితే ఉందండి. ఆ టెంపుల్లోని శివపార్వతులు కార్తీక మాసంలో అయితే చాలా బాగా చేస్తారండి. ఆ ఫోటో చూపిస్తాను. చాలా పవర్ఫుల్ అండి. మీరు కూడా దర్శనం చేసుకోండి శివపార్వతులకి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.